Hi everyone, welcome back to English with Jalil sir. So today we are going to discuss paper 1. Already I have uploaded one video, right? And you can go through the playlist, రైట్ అందులో అంటే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో దాని కింద మీరు వాట్సాప్ యొక్క లింక్ని చూడొచ్చు, రైట్? దాని ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావచ్చు. సో ఇన్ అప్కమింగ్ డేస్ ఆ వాట్సాప్ గ్రూప్లో ఈ క్వశ్చన్ పేపర్స్ కానీ దీనికి సంబంధించిన ఆన్సర్స్ కానీ దాంతోపాటు రైట్ ప్రాక్టీస్ బిట్స్ కూడా రైట్ పోస్ట్ చేస్తాను, రైట్? ఇట్ మే హెల్ప్ఫుల్ టు యూ. సో 66th క్వశ్చన్, మై వర్క్ విల్ రిక్వైర్ డాష్ ఎ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అంటే ఇక్కడ సెంటెన్స్ని ఫస్ట్ అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. దాని మీనింగ్ ఏంటి అంటే, ఈ నా వర్క్ అంటే నా యొక్క పని ఏదైతే ఉందో ఆ పనికి ఏం కావాలి, రిక్వైర్ కావాలి. ఏం కావాలి అంటే లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, చాలా ఏకాగ్రత కావాలి అంటున్నాడు, రైట్? సో దానికి రిలేటెడ్గా ఇక్కడ ఫిలప్లో ఏమొస్తుంది అని మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఇఫ్ యూ సీ క్వైట్, సెకండ్ వన్ క్విట్, థర్డ్ వన్ క్వైట్, ఫోర్త్ వన్ క్వైట్. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ ద క్వైట్. దిస్ గ్రామటికల్లీ రాంగ్, ఎందుకంటే స్పెల్లింగే ఇక్కడ వొకాబులరీలో రాంగ్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వర్డ్. సెకండ్ వన్ క్విట్. క్విట్ అనొచ్చా అంటే క్విట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్విట్ అంటే గివింగ్ అప్, లేదా లీవింగ్ అంటే వదిలివేయడం. నార్మల్గా మనం ఏమంటాం, ఐ క్విట్ మై జాబ్ అంటాం, అంటే నేను నా జాబ్ని వదిలేశాను. బట్ దీనికి సూట్ అవుతుందా అంటే ఇట్స్ నాట్ సూటబుల్ టు దిస్ క్విట్. అండ్ థర్డ్ వన్ క్వైట్. క్వైట్ అంటే ఏంటి, రైట్? నథింగ్ బట్ బీయింగ్ సైలెన్స్, ఇట్స్ అడ్జెక్టివ్, ఇట్స్ అన్ అడ్జెక్టివ్. ఇక్కడ బీయింగ్ సైలెన్స్ అనేది సూటబులా అంటే మై వర్క్ విల్ రిక్వైర్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అనొచ్చా అంటే సైలెన్స్గా ఉండడం. బట్ ఇది కూడా అనొచ్చు, బట్ నార్మల్గా దీనికి సూటబుల్ కాదు, రైట్? సో ఇది కూడా నాట్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్, మై వర్క్ విల్ రిక్వైర్ క్వైట్ ఎ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అంటే ఇక్కడ క్వైట్, ఈ క్వైట్ అంటే ఏంటి, డిగ్రీ, రైట్? దాని యొక్క ఇంటెన్సిటీ అన్నట్టు, తీవ్రత. నార్మల్గా ఏమంటాం మనం, వెరీ అంటాం, రైట్? ఆ విధంగా మీనింగ్ వస్తుంది. మై వర్క్ విల్ రిక్వైర్ క్వైట్ ఏ లాట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటే చాలా ఎక్కువగా ఏకాగ్రత కావాలి. దేనికి, నా యొక్క పనికి చాలా ఎక్కువగా ఏకాగ్రత కావాలి అంటే క్వైట్ ఈజ్ ద సూటబుల్ ఆన్సర్ హియర్, రైట్? ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. కమింగ్ టు విజ్డమ్ ఈజ్ ద గిఫ్ట్ డాష్ హెవెన్. సో మనకి ఇక్కడ విజ్డమ్ అంటే ఏంటి, జ్ఞానం. జ్ఞానం అనేది ఏంటి, ద గిఫ్ట్ ఆఫ్ హెవెన్ అనాలి. ఏమనాలి, గిఫ్ట్ ఆఫ్ హెవెన్ అంటే స్వర్గం యొక్క కానుక, అంటే స్వర్గం నుంచి వచ్చిన మనకి కానుక అనొచ్చు. బట్ ఆన్ కానీ, ఫర్ కానీ, ఇన్ కానీ సూటబుల్ కాదు. ఇక్కడ ఏమొస్తుంది, ఆఫ్ వస్తుంది. ఆఫ్ అంటే ఏంటి, పొసెసివ్నెస్, రైట్? పొసెసివ్నెస్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. గిఫ్ట్ ఆఫ్ హెవెన్ అనాలి, స్వర్గం యొక్క కానుక. కమింగ్ టు 68, వర్డ్స్ దట్ ఆర్ స్పెల్డ్ అండ్ ప్రొనౌన్స్డ్ ద సేమ్ బట్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ ఆర్ కాల్డ్, రైట్? మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అందులో మనల్ని ఏమడుగుతున్నాడు, వర్డ్స్ దట్ ఆర్ స్పెల్డ్ అండ్ ప్రొనౌన్స్డ్ ద సేమ్. సో స్పెల్లింగ్ ఆల్సో సేమ్ అండ్ ప్రొనౌన్సియేషన్ ఆల్సో సేమ్, బట్ ఏంటి డిఫరెంట్, ఇక్కడ మీనింగ్ ఈజ్ డిఫరెంట్. సో ఆ మీనింగ్ డిఫరెంట్ ఉండేదాన్ని ఏమంటాము, ఆ వర్డ్ని ఏమంటాము అడుగుతున్నాడు. యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు, ఇది కాదు, రైట్? హోమోఫోన్స్ కూడా కాదు. హోమోఫోన్స్ అంటే ఏంటి, సౌండ్ సేమ్. హోమోఫోన్స్ అంటే సౌండ్ సేమ్ ఉంటుంది బట్ రిమైనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. హోమోనిమా, రైట్? హోమోనిమ్స్, ఎస్, ఇక్కడ టైపింగ్ మిస్టేక్. హోమోనిమ్స్ అనేది ఇది కరెక్ట్ అవుతుంది. హోమోనిమ్స్ అంటే స్పెల్లింగ్ కరెక్ట్, ప్రొనౌన్సియేషన్ సేమ్, రైట్? బట్ ఏంటి డిఫరెంట్, ఇక్కడ మీనింగ్ ఈజ్ డిఫరెంట్, రైట్? సో ఏంటి ఎగ్జాంపుల్ మనకి అంటే, బ్యాట్ అన్నాం అనుకోండి, రైట్? బ్యాట్ అంటే 2 మీనింగ్స్ వస్తుంది స్పెల్లింగ్ అనేది. బ్యాట్ అంటే ఏంటిది, మనం క్రికెట్ ఆడే బ్యాట్ కానీ దాన్ని బ్యాట్ అనొచ్చు. దాంతోపాటు గబ్బిలం ఉంటుంది, దాన్ని కూడా మనం ఏమనొచ్చు, బ్యాట్ అనొచ్చు. అంటే స్పెల్లింగ్ సేమ్, ప్రొనౌన్సియేషన్ సేమ్, బట్ ఇక్కడ ఏంటి వస్తుంది, మీనింగ్ అనేది డిఫరెన్స్ వస్తుంది. దాన్ని హోమోనిమ్స్ అంటాం, రైట్? సినానిమ్స్ అంటే సమానార్థాలు, ఇది రాంగ్ అవుతుంది. కమింగ్ టు 69, మిస్టర్ రమేష్ సెడ్ టు హిస్ స్టూడెంట్స్, విల్ యూ లైక్ టు గో అవుట్డోర్స్ ఫర్ ఫిజికల్ ట్రైనింగ్, రైట్? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, రిపోర్టెడ్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. మనకి సెట్ టు ఇచ్చాడు, ఏమిచ్చాడు, సెట్ టు. ఇక్కడ మనకి ఆక్సిలరీ ఉంది, ఆక్సిలరీ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంట్రాగేటివ్ ఉంది, ఇంట్రాగేటివ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, రైట్? సెట్ టు ఆస్క్డ్గా మారుతుంది, రైట్? క్వశ్చన్ చేస్తున్నప్పుడు సెట్ టు అనేది ఆస్క్డ్గా మారుతుంది. ఓన్లీ విల్ వచ్చింది అంటే WH వర్డ్ రాలేదు. సో WH వర్డ్ రాలేదు కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఇఫ్ కానీ వెదర్ కానీ రావాలి, ఇఫ్ కానీ వెదర్ కానీ వాడాలి, రైట్? సో చూద్దాం. మిస్టర్ రమేష్ ఆస్క్డ్ హిస్ స్టూడెంట్స్, ఎస్, రమేష్ ఏం చేశాడు, ఆస్క్డ్ ఎవరిని, హిస్ స్టూడెంట్స్ ఏంటి ఇక్కడ ప్లూరల్, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్? ఒకవేళ స్టూడెంట్స్ అనేది సింగులర్ అయితే ఇఫ్ తర్వాత ఏమొస్తుంది, హీ వస్తుంది,
ఇక్కడ స్టూడెంట్స్ ప్లూరల్ ఇచ్చాడు కాబట్టి ప్రొనౌన్ ఏం రావాలి, దే రావాలి. రైట్, ఈ లాజిక్ గుర్తుంచుకోవాలి మనం. రైట్, సింగులర్ అయితే హీ వస్తుంది, ప్లూరల్ అయితే దే వస్తుంది. ఎస్, ఇఫ్ దే హ్యావ్ బీన్ అన్నాడు, హ్యావ్ బీన్ అంటే రైట్, ఇది రాంగ్. రైట్, ఇఫ్ దే హ్యావ్ బీన్ వుడ్ లైక్ టు గో అవుట్డోర్స్ ఫర్ ఫిజికల్ ట్రైనింగ్, ఇది రాంగ్ అవుతుంది. రైట్, సో విల్ యూ అన్నకాడ ఏమవుతుంది, ఇఫ్ దే వుడ్ రావాలి, సబ్జెక్ట్ ప్లస్ వుడ్. ఎందుకంటే ఇంట్రాగేటివ్లో ఉన్న సెంటెన్స్ ఏమవుతుంది అంటే క్వశ్చన్ ఫామ్లో ఉన్న సెంటెన్స్ సబ్జెక్ట్ ఫామ్లోకి రావాలి. రైట్, చూద్దాం నెక్స్ట్ వన్. మిస్టర్ రమేష్ ఆస్క్డ్, ఓకే, హిస్ స్టూడెంట్స్, ఓకే, ఇఫ్, ఎస్, ఇఫ్ వచ్చింది. దే, ఫైన్. వుడ్, ఎస్, దే వుడ్, ఓకే, దే వుడ్ లైక్డ్ అంటున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, దే వుడ్ లైక్డ్. సో దే వుడ్ లైక్డ్ అనొచ్చా, అని రాదు. రైట్, రాంగ్. అండ్ నెక్స్ట్ వన్, మిస్టర్ రమేష్ ఆస్క్డ్ హిస్ స్టూడెంట్స్ ఇఫ్ వుడ్, ఇది రాంగ్ అవుతుంది. అంటే దే ఇటు రావాలి, యాక్చువల్గా వుడ్ ఇటు రావాలి, ఇది రాంగ్ అవుతుంది. ఫోర్త్ వన్, మిస్టర్ రమేష్ ఆస్క్డ్ హిస్ స్టూడెంట్స్ ఇఫ్ దే వుడ్ లైక్ టు గో అవుట్డోర్స్ ఫర్ ఫిజికల్ ట్రైనింగ్. ఎస్, ఇఫ్ తర్వాత దే సబ్జెక్ట్ వుడ్. రైట్, విల్ అనేది ఏమవుతుంది, వుడ్గా మారుతుంది. వుడ్ లైక్. రైట్, లైక్ అనేది లైక్ యాజ్ యూజువల్గా రిమైనింగ్ ఆబ్జెక్ట్ అనేది వచ్చింది. ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్. రైట్, విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్, ఫోర్త్ వన్. మనం డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్లోకి మారుస్తున్నప్పుడు ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి, రైట్, రిపోర్టెడ్ స్పీచ్లో ఏముంది, దాన్ని ఏ విధంగా మార్చాలి. రైట్, ఒకవేళ డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంటే డబ్ల్యూహెచ్ని యాజ్ టీస్గా తీసుకోవాలి. లేదు, రైట్, ఆక్సిలరీతో స్టార్ట్ అవుతుంది, ఇఫ్ ఆర్ వెదర్ని వాడాలి. క్వశ్చన్ ఫామ్లో ఉన్నదాన్ని ఏం చేయాలి, మనం స్టేట్మెంట్లోకి చేంజ్ చేయాలి. స్టేట్మెంట్లోకి ఫామ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఆక్సిలరీ ముందు ఉన్నది ఏమవుతుంది, సబ్జెక్ట్ అనేది ముందుకు వస్తుంది, ఆక్సిలరీ అనేది తర్వాత వస్తుంది. బట్ ఏమవుతుంది, ఇక్కడ ఉన్న విల్ ఏదైతే మోడల్ ఉందో అది ఏ విధంగా మారుతుంది, ఇక్కడ వుడ్గా మారుతుంది. రైట్, ఈ కండిషన్స్ని మనం గుర్తుంచుకోవాలి. రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ నౌ. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 70. The pens that dash, please don't misplace them or lend them to someone else. అంటే ఇక్కడ ఏమున్నాయట, పెన్స్, పెన్నులు ఉన్నాయి. ఏం చేయాలంటున్నాడు, ద పెన్స్ దట్ డాష్. రైట్, అక్కడ సెంటెన్స్ ఇచ్చి మనకి ఏం చేశారు, ఇక్కడ ఫిలప్ ఇవ్వడం జరిగింది. అందులో ఏమొస్తుంది, ఐ గివ్స్ టు యూ ఈజ్ మైన్. ఐ గివ్స్, గివ్స్ అనొచ్చా, అని రాదు. ఎందుకంటే థర్డ్ పర్సన్తో మాత్రమే V1 ప్లస్ ఎస్ రావాలి. బట్ ఇక్కడ ఇది రాంగ్ గ్రామటికల్లీ. అండ్ నెక్స్ట్ వన్, ద పెన్స్ దట్ ఐ గివ్ టు యూ ఈజ్ మైన్. ఐ గివ్ టు యూ, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈజ్ అనేది ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. ఎందుకంటే పెన్స్ అనేది ప్లూరల్లో ఉంది. సో ప్లూరల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈజ్ అనేది రాకూడదు, ఏం రావాలి, ఆర్ రావాలి. అంటే ద పెన్స్ ఏంటి, పెన్నులు, ఏవైతే నేను నీకు ఇచ్చానో. రైట్, ఇక్కడ మళ్ళీ మనకు ఒక సెంటెన్స్ మిడిల్లో వస్తుంది. రైట్, దాని తర్వాత మనకేమొస్తుంది, వర్బ్ రావాలి, దీనికి సంబంధించిన వర్బ్ అనేది రావాలి. రైట్, నెక్స్ట్ చూద్దాం. ద పెన్స్ దట్ ఐ గేవ్ యూ. రైట్, పెన్నులు, ఏ పెన్నులు, ఏవైతే నేను నీకు ఇచ్చానో. రైట్, ఏవైతే నేను నీకు ఇచ్చానో, ఆర్, ద పెన్స్ ఆర్. రైట్, ద పెన్స్ ఆర్ మైన్, అవి ఎవరివి, నావి. రైట్, థర్డ్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. ద పెన్స్ దట్ ఐ గేవ్ యూ ఆర్ మైన్, ప్లీజ్ డోంట్ మిస్ప్లేస్ దెమ్, దాన్ని తారుమారు చేయకండి. రైట్, అక్కడ నుంచి జరపకండి. ఆర్ లెండ్ దెమ్ టు సమ్వన్ ఎల్స్, ఎవరికి ఇవ్వకండి అని చెప్తున్నాడు. థర్డ్ వన్ కరెక్ట్ వన్. ఫోర్త్ వన్ మళ్ళీ ఈజ్ ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్ అవుతుంది. మనం ఏం చేయాలి, సబ్జెక్ట్లో ఉన్న నౌన్ ఏదైతే ఉందో సింగులర్గా ఉందా ప్లూరల్గా ఉందో చూడాలి. ఒకవేళ సింగులర్లో ఉంటే ఈజ్ వస్తుంది, ప్లూరల్లో ఉంటే రైట్ ప్లూరల్ వర్బ్ వస్తుంది. 71. A good captain should be ready to dash criticism when the team underperforms. Yes, ఇక్కడ ఒక మంచి లీడర్ ఎలా ఉండాలట, షుడ్ బి రెడీ అంటే అతడు రెడీ ఉండాలి. దేనికి, టు ఫేస్ క్రిటిసిజం అంటే విమర్శను కూడా ఎదుర్కోవడానికి. రైట్, రెడీ ఉండాలి. ఎప్పుడైతే టీం అండర్ పర్ఫామ్, సరిగా పర్ఫామ్ చేయదో. రైట్, ఫేస్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక్కడ షేర్ కానీ, హోల్డ్ కానీ, గివ్ కానీ సూటబుల్ ఆన్సర్స్ కాదు. 72. వీ హ్యావ్ ఫైనలైజ్డ్ ద సైట్ ఫర్ అవర్ న్యూ స్కూల్ బిల్డింగ్. కరెక్ట్ ప్యాసివ్ ఫామ్. మనకి ఇక్కడ యాక్టివ్ వాయిస్ ఇవ్వడం జరిగింది, దీన్ని మనం ఏం చేయాలి, ప్యాసివ్ ఫామ్లోకి చేంజ్ చేయాలి. రైట్, వీ హ్యావ్ ఫైనలైజ్డ్ ద సైట్. ఏమంటున్నాడు ఇక్కడ, వీ హ్యావ్ సబ్జెక్ట్, వీ హ్యావ్ ఏమిటి ఇక్కడ, ఆక్సిలరీ వర్బ్. రైట్, ఫైనలైజ్డ్ ఏంటిది, వర్బ్. రైట్, హ్యావ్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది V3 అవుతుంది. ద సైట్ ఫర్ అవర్, ఇదంతా ఆబ్జెక్ట్ కిందకి వస్తుంది. సో మనం ప్యాసివ్ ఫామ్లోకి మారుస్తున్నప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనం దేన్ని తీసుకోవాలి, ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. రైట్, ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ హ్యావ్ ఇచ్చాడు. యాజ్ పర్ స్ట్రక్చర్ ఏమవుతుంది, ఇది ద సైట్ గురించి మాట్లాడుతుంది. సైట్ అనేది సింగులర్ కాబట్టి ఆ సైట్కి ఏం రావాలి, హ్యాజ్ రావాలి. ఏం రావాలి, హ్యాజ్. రైట్,
దెన్ ఏమవుతుంది పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మార్చాలి రైటా. దెన్ మళ్ళీ వర్బ్ V3 వస్తుంది, దెన్ ఆబ్జెక్ట్ వస్తుంది. అంటే ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్ట్. చూద్దాం ఆప్షన్స్. ద సైట్ ఫర్ అవర్ న్యూ స్కూల్ బిల్డింగ్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్ బై అస్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది, బట్ స్టిల్ విల్ సీ రిమైనింగ్ ఆల్సో. ద సైట్ ఫర్ అవర్ న్యూ స్కూల్ బిల్డింగ్ హ్యాడ్ బీన్ అన్నాడు, ఏమన్నాడు ఇక్కడ హ్యాడ్ బీన్, ఇది రాంగ్ అవుతుంది రైట్. థర్డ్ వన్, ద సైట్ ఫర్ అవర్ న్యూ స్కూల్ బిల్డింగ్ హ్యావ్ బీన్ అనేది రాదు, ఎందుకు అంటే సైట్ అనేది సింగులర్ కదా, సింగులర్ అయినప్పుడు ఏం రావాలి థర్డ్ పర్సన్ అంటే రైట్ హ్యాజ్ వస్తుంది, ప్లూరల్ అవుతూనే మనకు హ్యావ్ రావాలి రైట్. ఫోర్త్ వన్, ద సైట్ ఫర్ అవర్ న్యూ స్కూల్ బిల్డింగ్ ఈజ్ అంటున్నాడు, ఈజ్ అనేది రాంగ్ రైట్. సో మనకి ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. ద సైట్ ఫర్ అవర్ న్యూ స్కూల్ బిల్డింగ్ అంటే ఇక్కడ ఇదంతా ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్గా మారింది. మనకి ఇక్కడ హ్యావ్ ఉంది రైట్, ఇక్కడ వి అనేది ప్లూరల్ కాబట్టి మనకు హ్యావ్ వచ్చింది, బట్ ఇక్కడ సైట్ అనేది సింగులర్ కాబట్టి ఏమొస్తుంది హ్యాజ్ వస్తుంది. మరి బీన్ ఎందుకు వచ్చింది అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్న యాక్టివ్ వాయిస్ని రైట్ ప్యాసివ్ ఫామ్లోకి మారుస్తున్నప్పుడు ఏ విధంగా మారుతుంది అంటే అది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. అంటే ఈ స్ట్రక్చర్స్ అనేవి మనం చూసుకోవాలి, ఫార్ములాస్ చూసుకోవాలి. యాక్టివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లోకి మారుతున్నప్పుడు అది ఏ స్ట్రక్చర్లోకి మారుతుంది అనేది చూసుకోవాలి. ఇది ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉన్నది ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లోకి మారుతుంది. ఫైనలైజ్ ఇది V3 రైట్. బై అస్, బై అనేది ఏంటి ప్రిపోజిషన్, కంపల్సరీగా యాడ్ చేస్తాం. వి అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ అయితే అది ఆబ్జెక్టివ్ అయినప్పుడు అస్గా మారుతుంది రైట్. ఇది కరెక్ట్గా మనం చూసుకోవాలి స్ట్రక్చర్ని. కమింగ్ టు 73, చూస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్. మనకి ఇక్కడ 4 వర్డ్స్ అంటే 4 వర్డ్స్ ఇవ్వడం జరిగింది. సో విచ్ ఈస్ ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ మీన్స్ విచ్ వర్డ్ హ్యాస్ ఎ స్పెల్లింగ్ అండ్ ఎర్రర్, వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్. సో ఎలాబరేషన్ ELABORATION ఇది కరెక్ట్ రైట్. ఎమిగ్రేషన్ AMIGRATION ఎమిగ్రేషన్ ఇది కూడా కరెక్ట్ రైట్, ఆర్ ఇమిగ్రేషన్ అనొచ్చు. నెక్స్ట్ వన్ ఎన్యూమరేషన్ ఇది రాంగ్, ENUME రావాలి, ఇక్కడ ఏం రావాలి ఎన్యూమరేషన్, ఇది కరెక్ట్ అవుతుంది రైట్. సో స్పెల్లింగ్ రాంగ్. ఎగ్జాజరేషన్ ఇది కరెక్ట్. విచ్ ఈస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ అంటే థర్డ్ వన్ ఇస్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్. 74, డ్యాష్ యు కమ్ హియర్ యూ విల్ రిపెంట్ ఇట్. నీవు ఇక్కడికి వస్తే ఏమవుతుంది యు విల్ రిపెంట్ ఇట్, నీవు బాధపడతావు లేదా పశ్చాత్తాపడతావు. అందులో ఏమొస్తుంది ఇన్స్పైట్ ఆఫ్, బట్, ఇఫ్, ఆర్. సో మనం ఫస్ట్ ఇన్స్పైట్ ఆఫ్ అని తీసుకుందాం అనుకోండి. ఇన్స్పైట్ ఆఫ్ అని సూటబుల్ అవుతుందా చూద్దాం. ఇన్స్పైట్ ఆఫ్ యూ కమ్ హియర్, నీవు ఇక్కడికి వచ్చినప్పటికీ అనొచ్చా అంటే అనరాదు, ఎందుకంటే ఇన్స్పైట్ ఆఫ్ అనే ఫ్రేజ్ వాడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే దాని తర్వాత కంపల్సరీగా నౌన్ కానీ ప్రనౌన్ కానీ రావాలి రైట్. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి తెలుపుతుంది ఇక్కడ కండిషన్ తెలుపుతుంది, ఆ కండిషన్ అనేది దీనికి సూటబుల్ కాదు రైట్. ఇన్స్పైట్ ఆఫ్ అనేది వాడరాదు. సెకండ్ వన్ బట్ అనేది వాడచ్చా, బట్ యూ కమ్ హియర్ ఇది రాంగ్ అవుతుంది రైట్. థర్డ్ వన్ ఇఫ్ యూ కమ్ హియర్ ఇది కరెక్ట్ అవుతుంది. ఒకవేళ నీవు ఇక్కడికి వస్తే ఏమవుతుంది యూ విల్ రిపెంట్ ఇట్, నీవు బాధపడతావు రైట్. థర్డ్ వన్ కరెక్ట్. ఫోర్త్ వన్ కూడా చూద్దాం. ఆర్ యూ కమ్ హియర్ యూ విల్ రిపెంట్ అనొచ్చా అనరాదు రైట్. సో దట్ ఈస్ రాంగ్. ఇఫ్ కండిషన్ ఈస్ ద కరెక్ట్ వన్. నీవు ఒకవేళ ఇక్కడికి వస్తే బాధపడతావు అని చెప్తున్నది సెంటెన్స్ రైట్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ నౌ. సో కమింగ్ టు 75th, ద టీచర్ టోల్డ్ రేఖా దట్ షీ వర్ వెరీ డిసప్పాయింటెడ్ విత్ హర్ వర్క్. సో మనకి ఇక్కడ ఒక సెంటెన్స్ ఇవ్వడం జరిగింది రైట్. వీ హ్యావ్ టు ఫైండ్ అన్ ఎర్రర్ రైట్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఇట్ హ్యాస్, అంటే ఏ సెంటెన్స్లో మనకి ఎర్రర్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి రైట్. సో లెట్స్ డివైడ్ ద సెంటెన్స్ ఫస్ట్. ద టీచర్ టోల్డ్ రేఖా రైట్, టీచర్ టోల్డ్ రేఖా ఇక్కడ వరకు ఓకే రైట్, సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. దట్ షీ వర్, సో ఇక్కడ మనకి రాంగ్ ఉంది, షీ వర్ అనేది రాంగ్ అవుతుంది, ఎందుకంటే షీ వాజ్ రావాలి, ఏం రావాలి షీ వాజ్. సో బి పార్ట్ ఈస్ ఎర్రర్. షీకి ఏం రావాలి మనకి వర్ అనేది రాదు, ఎందుకంటే షీ అనేది సింగులర్ కదా, సింగులర్ ఉన్నప్పుడు వాజ్ రావాలి. కమింగ్ టు 76, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ఇన్కరెక్ట్ యూజ్ ఆఫ్ ఆర్టికల్. ఎస్, మనకి ఇక్కడ 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. ఆ 4 సెంటెన్స్లలో ఎక్కడ ఇన్కరెక్ట్ ఆర్టికల్ యూజ్ చేస్తాము అనేది చూద్దాం మనం. 12 inches మేక్ ఎ ఫుట్, ఏమన్నాడు ఇక్కడ 12 inches మేక్ ఏ ఫుట్. మనం ఓన్లీ ఆర్టికల్ని మాత్రమే చూడాలి. ఫుట్ అనేది ఏంటి సింగులర్ రైట్, సింగులర్ నౌన్ కాబట్టి ఏ ఆర్టికల్ అనేది రైట్, ఇది కాన్సనెంట్ సౌండ్, సో మనకు ఏ అనే ఆర్టికల్ వస్తుంది, ఇది కరెక్ట్ వన్. అండ్ సెకండ్ వన్, ఏ కౌ ఈజ్ అన్ యూస్ఫుల్ యానిమల్. ఎస్, ఇక్కడ రాంగ్ ఉంది, ఏముంది ఇక్కడ యాన్ ఇచ్చాడు యూ. సో యూ ఏంటి యూస్ఫుల్, యూస్ఫుల్ అన్నప్పుడు ఏమవుతుంది
యు వస్తుంది. యు అంటే ఏంటి? ఇది హల్లు, కాన్సనెంట్ సౌండ్. సో కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు మనకి యాన్ వస్తుందా అంటే రాదు. ఏం రావాలి? ఏ యూస్ఫుల్ రావాలి. బట్ ఇక్కడ మనకి ఏం యూజ్ చేశాడు? యాన్ యూజ్ చేశాడు కాబట్టి అది రాంగ్. సో లెట్స్ సీ రిమైనింగ్ ఆల్సో. హీ ఎర్న్స్ 60,000 రూపీస్ అ ఇయర్. రైట్, ఇది కరెక్ట్. ఎందుకంటే ఒక సంవత్సరం సింగులర్ కాబట్టి సింగులర్కి ఆర్టికల్ ఏ వచ్చింది. అండ్ సౌండ్ కూడా ఏముంది? ఇయర్. రైట్, వై వచ్చింది, వై కాన్సనెంట్ వచ్చింది కాబట్టి అది కరెక్ట్ అవుతుంది. రైట్. అండ్ ఫోర్త్ వన్, ఇట్ ఈస్ క్వైట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. రైట్, అండ్ ఇంట్రెస్టింగ్ అది కూడా కరెక్ట్ అవుతుంది. రైట్. సో కమింగ్ టు 77, మై బ్రదర్ అండ్ డాష్ ఆర్ ప్లానింగ్ ఎ ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు లక్నవరం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? మై బ్రదర్, ఫస్ట్ వన్ సబ్జెక్ట్ ఏంటి? మై బ్రదర్. తర్వాత అండ్ ఇచ్చాడు. అండ్ అంటే ఏంటి? మళ్ళీ సబ్జెక్ట్కి కనెక్టివిటీ ఉన్నట్టు. ఇక్కడ సబ్జెక్ట్కి కనెక్టివిటీ ఉన్నట్టే. అంటే మై బ్రదర్ అండ్ ఏం రావాలి? ఐ వస్తుందా, వి వస్తుందా, మై సెల్ఫ్ వస్తుందా, మీ వస్తుందా? సో నార్మల్గా ఏమంటాం మనం? మై బ్రదర్ అండ్ మీ ఆర్ ప్లానింగ్ అంటాం. బట్ అది రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే మై బ్రదర్ అనేది సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్కి రిలేటెడ్గానే అండ్ వచ్చింది కాబట్టి మనం ఏమనాలి? ఐ అనాలి. అంటే ఇక్కడ నుంచి ఆర్ నుంచి ఇది ఆక్సిలరీ వర్బ్ అయితే ఇది మెయిన్ వర్బ్. అంటే ఇక్కడి వరకు అది సబ్జెక్టివ్ అవుతుంది. సో సబ్జెక్ట్లో మనకేం రావాలి? సబ్జెక్టివ్ ప్రొనౌన్ మాత్రమే రావాలి. అది గుర్తుపెట్టుకోండి. సబ్జెక్టివ్ ప్రొనౌన్ కాకుండా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకుంటే అది రాంగ్ అవుతుంది. అలా కాకుండా లాస్ట్కి ఉందనుకోండి ఆబ్జెక్ట్లో, అప్పుడు మనం ప్లానింగ్ తర్వాత ఎగ్జాంపుల్ మై బ్రదర్ అండ్ రైట్, మై బ్రదర్ అండ్ ఐ తర్వాత మళ్ళీ ఆర్ ప్లానింగ్ తర్వాత ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం మీ అని రాయొచ్చు. రైట్. బట్ ఇక్కడ మనకి సబ్జెక్టే కాబట్టి సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకోవాలి. 78, వర్షిని వాంటెడ్ టు డాష్ ద న్యూ డ్రెస్. వర్షిని ఏం చేయాలనుకున్నది? వాంటెడ్ టు రైట్, ట్రై ఇన్ రాంగ్, ట్రై ఓవర్ రాంగ్, ట్రై ఆఫ్ రాంగ్, ట్రై అవుట్ ఎస్. అంటే కొత్తగా ట్రై చేయాలనుకున్నది ఏంటి? ఒక న్యూ డ్రెస్, కొత్త డ్రెస్ని ట్రై చేయాలనుకున్నది. ట్రై అవుట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ కాంబినేషన్లు అనేవి లేవు గ్రామటికల్ కాబట్టి అది రాంగ్. వొకాబులరీలో ఇవి రాంగ్ కాంబినేషన్స్. Phrases. 79, he brings us so much happiness. The word happiness is a or an. So happiness అనేది ఏంటి అని అడుగుతున్నాడు. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ప్రొనౌన్, అడ్జెక్టివ్, నౌన్, అడ్వర్బ్. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఎన్ఈఎస్ఎస్. రైట్, ఎన్ఈఎస్ఎస్ అనే వర్డ్ అంటే మన వర్డ్లో సఫిక్స్ కనబడ్డట్టయితే సింపుల్గా దాన్ని నౌన్ అని పెట్టేయండి. రైట్, హ్యాపీనెస్, నెస్ అని వచ్చింది అంటే అది నౌనే. రైట్. సో అలా కాకుండా ఓన్లీ హ్యాపీ అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు అది అబ్జెక్టివ్ అవుతుంది. బట్ దానికి మనకి ఎన్ఈఎస్ఎస్ అని యాడ్ చేస్తే అదేమవుతుంది? నౌన్ అవుతుంది. రైట్. కమింగ్ టు 80, ద బుక్ ఫోకసెస్ ఆన్ ద పర్నీషియస్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్లావరీ. రైట్, ఏమి ఇచ్చాడు? ద బుక్ ఫోకసెస్ దేనిపైన ఫోకస్ చేస్తుందట? ఆన్ ద పర్నీషియస్ అంటే ఏంటి? అంటే హార్మ్ఫుల్ ఆర్ నథింగ్ బట్ డిసడ్వాంటేజ్ ఎఫెక్ట్స్. ఎక్కడ? దేనిపైన? ఆఫ్ స్లావరీ అంటే బానిసత్వం అన్నట్టు. రైట్. సో ద మీనింగ్ ఫర్ ద వర్డ్ పర్నీషియస్ అండ్ ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో కమింగ్ టు 81, దే హ్యావ్ ఫెయిల్డ్ అసెస్మెంట్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ స్టార్టప్స్. ద ఫ్రేజ్ అసెస్మెంట్ ఆఫ్ విల్ బి రీప్లేస్డ్ బై. సో అసెస్మెంట్ ఆఫ్ అనే వర్డ్ ఫ్రేజ్ ఏదైతుందో రైట్ ఇక్కడి వరకు దాన్ని మనం రీప్లేస్ దేని ద్వారా చేయొచ్చు అని అడుగుతున్నాడు. రైట్, దే హ్యావ్ ఫెయిల్, వాళ్ళు ఫెయిల్ అయ్యారు. దేనికి? అసెస్మెంట్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ స్టార్టప్స్, కొత్త కంపెనీస్ ఏదో స్టార్ట్ చేయడానికి రైట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారా అంటున్నాడు. దాన్ని ఈ ప్లేస్లో మనం ఏది రీప్లేస్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. ఇన్ అసెస్మెంట్ రైట్ ఇది రాంగ్. అసెస్ అది కూడా రాంగ్. అసెసింగ్ టు ఇది కూడా రాంగ్. టు అసెస్ ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, టు అసెస్ అనేది దే హ్యావ్ ఫెయిల్డ్ టు అసెస్ అంటే ఇన్ఫినిటివ్ వస్తుంది. దే హ్యావ్ ఫెయిల్డ్ టు అసెస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ స్టార్టప్స్ అనేది కరెక్ట్ అవుతుంది. కమింగ్ టు 82, ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ బ్రిడ్జ్. రైట్, ఇందులో మనకి సైలెంట్ కాన్సనెంట్ లెటర్ ఏది అని అడుగుతున్నాడు. అంటే సైలెంట్ లెటర్ ఏది అంటున్నాడు. అందులో మనకి యాక్చువల్ ఏమొస్తుంది? డి వస్తుంది. ఏమొస్తుంది? డి. దాన్ని ఏమంటాం మనం? బ్రిడ్జ్ అంటాం. ఏమంటాం? బ్రిడ్జ్. యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ అనేది బ్రిడ్జ్ అంటాం. అంతేకాని తెలుగులో అయితే మనం బ్రిడ్జ్ అంటాం, కానీ అది బ్రిడ్జ్ కాదు, బ్రిడ్జ్. రైట్. 83, ఎ క్యారవాన్ ఆఫ్ డాష్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ ఆప్షన్. ఎస్, ఇందులో మనకి ఇది కలెక్టివ్ నౌన్ రిలేటెడ్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఎ క్యారవాన్ ఆఫ్ అంటే గ్రూప్ ఆఫ్ యానిమల్స్. ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని క్యారవాన్ అంటాము అంటే
కౌస్ అన్నాము. కౌస్ని ఏమంటాం, యాక్చువల్గా హర్డ్ అంటాం. ఏమంటాం, హర్డ్. క్యామల్స్, ఇది కరెక్ట్ అవుతుంది. క్యారవాన్ ఆఫ్ క్యామల్స్ అంటే గ్రూప్ ఆఫ్ క్యామల్స్ అన్నట్టు, రైట్. దీన్ని కలెక్టివ్ నౌన్ అంటాం. హార్సెస్ అన్న హర్డ్ అనొచ్చు, డాంకీస్ని కూడా హర్డ్ అనొచ్చు, లేదా డిఫరెంట్ వర్డ్స్ కూడా అనొచ్చు. అంటే ఒకవేళ ఒక రైట్ బండికి కట్టినట్టయితే టీమ్ ఆఫ్ హార్సెస్ అనొచ్చు, డాంకీస్ని కూడా టీమ్ ఆఫ్ డాంకీస్ అనొచ్చు, కౌస్ని కూడా టీమ్ ఆఫ్ కౌస్ అనొచ్చు, అంటే ఒక బండిని కట్టినట్టయితే. లేదా గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అయితే హర్డ్ ఆఫ్ కౌస్, హర్డ్ హార్సెస్, హర్డ్ ఆఫ్ డాంకీస్ అనొచ్చు, రైట్. బట్ క్యామల్స్కి మాత్రం క్యారవాన్ అంటాం. 84. చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఎస్, ఇక్కడ మనకి 4 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అందులో 3 అనేవి రాంగ్ ఉన్నవి, ఒకటి మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంది. చూద్దాం. బెటర్ దాన్ 1,000 days ఆఫ్ డిలిజెంట్ ఈజ్ 1 day విత్ స్టడీ ఏ గ్రేట్ టీచర్. ఇది రాంగ్, రైట్. బెటర్ దాన్ 1,000 days ఈజ్ 1 day విత్ ఆఫ్ డిలిజెంట్ స్టడీ ఏ గ్రేట్ టీచర్. ఇది కూడా గ్రామటికల్లీ రాంగ్. సో బెటర్ దాన్ 1,000 days ఆఫ్ డిలిజెంట్ స్టడీ ఈజ్ 1 day విత్ ఏ గ్రేట్ టీచర్. ఎస్, ఇది మనం ఆలోచించవచ్చు, రైట్. స్టిల్ లాస్ట్ కూడా చూద్దాం. బెటర్ దాన్ 1,000 days ఏ గ్రేట్ టీచర్ ఆఫ్ డిలిజెంట్ స్టడీ ఈజ్ 1 day విత్. ఇది రాంగ్. థర్డ్ వన్ కరెక్ట్ వన్. అంటే ఏమంటున్నాడు ఇక్కడ అంటే 1000 రోజులు చదవడం కంటే ఒక్కరోజు మనం ఒక గొప్ప టీచర్తో స్పెండ్ చేస్తే సరిపోతుంది అనే మీనింగ్ ఇస్తుంది, రైట్. సో ఇక్కడ బెటర్ దాన్ 1,000 days ఆఫ్ డిలిజెంట్ స్టడీ అంటే నువ్వు నిరవధికంగా అంటే నాన్ స్టాప్గా ఒక 1000 రోజులు చదవడం కన్నా 1 day విత్ ఏ గ్రేట్ టీచర్, రైట్. మనం ఒకరోజు ఒక గ్రేట్ టీచర్తో స్పెండ్ చేసినట్టయితే అది ఈక్వల్ అవుతుంది, అంటే దానికంటే అది గొప్ప అవుతుంది అనే మీనింగ్ వస్తుంది. సో థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్. సో దిస్ ఈజ్ అబౌట్ పేపర్ 1, రైట్. వన్స్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద వ్యూవర్స్ దాట్, రైట్, ఈ వీడియో అప్లోడ్ చేశాక దాని కింద పేపర్ 1కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ని అటాచ్ చేస్తాను, రైట్. యూ కెన్ జాయిన్ విత్ దట్ గ్రూప్ వాట్సాప్ లింక్ అండ్ అప్కమింగ్ డేస్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కానీ ప్రాక్టీస్ పేపర్స్ కానీ అందులో పోస్ట్ చేస్తాను, రైట్. అంతేకాకుండా మీ ఎస్జిటి గ్రూప్లలో ఎవరైతే ఉన్నారో అంటే ఎస్జిటి జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ పేపర్ 1కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రైట్, వాళ్ళు ఈ వీడియోస్ని షేర్ చేయండి, రైట్. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు మీ యాజ్ వెల్ యాజ్ టు దెమ్ ఆల్సో, రైట్. థ్యాంక్ యూ ఆల్. అడ్వర్స్ అంటే రైట్, ఇది కరెక్ట్ అవుతుంది. అడ్వర్స్ అంటే ఏంటి, ఇది రైట్ హానికరమైన ప్రభావం చూపుతుంది అన్నట్టు. పర్నీషియస్, దాని మీనింగ్ ఏంటి ఇక్కడ, హానికరమైన ప్రభావం ఉంది బానిసత్వం పైన. అడ్వాంటేజెస్ అనేది కాదు. అడ్వాన్స్ అంటే ముందుకు వెళ్ళడం, మూవ్ ఫార్వర్డ్, అది కూడా కాదు. బెనవలెంట్ అంటే అది కూడా కాదు, అంటే దయతో ఉండడం అంటారు దాన్ని, అది కూడా కాదు. బుక్ దేనిపైన ఫోకస్ చేస్తుంది, అడ్వర్స్, రైట్, ఎఫెక్ట్స్ ఆఫ్ స్లావరీ. అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే హానికరమైన ఎఫెక్ట్స్ అనొచ్చు, లేదా పర్నీషియస్ ఎఫెక్ట్స్ అని కూడా అనొచ్చు, రైట్. దాని యొక్క మీనింగ్ అది, రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ నౌ.